నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్‌లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలైతే ప్రారంభమయ్యాయి. ఎవరి దగ్గరైతే సివిల్ ఐడీలు లేవో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో పెద్ద ఎత్తున పోలీసు తనిఖీలైతే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 10 అంటే ఈరోజు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దేశవ్యాప్తంగా కఠిన చర్యలైతే చేపట్టింది. కువైట్ సిటీ సహా పలు ముఖ్య ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటైతే చేశారు. పోలీసులు అనుమానాస్పద వాహనాలు తనిఖీ చేస్తూ అక్రమ కార్యకలాపాలపై గట్టి చర్యలైతే తీసుకుంటున్నారు. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం కువైట్ దేశంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడమే. సెక్యూరిటీ ఫోర్సు భారీగా మోహరించి ప్రతి ప్రాంతాన్ని సున్నితంగా అయితే పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ రిలేషన్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ప్రజలకు లైవ్ అప్డేట్లు కూడా అందిస్తున్నారు. యువర్ సెక్యూరిటీ ఈజ్ అవర్ గోల్ అనే నినాదంతో పోలీసులు అయితే పనిచేస్తున్నారు. ఇంకా అలాగే అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చారు. ఎప్పుడు మీ సివిల్ ఐడి కార్డును మీ వెంటనే పెట్టుకోండి, ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించండి, పోలీసుల తనిఖీలకు సహకరించాలని అధికారులైతే స్పష్టం చేశారు. ఈ తనిఖీలు ముఖ్యంగా కువైట్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై, అలాగే చట్టాలు ఉల్లంఘించిన వారిపై దృష్టి సారించినట్టు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి, చట్టాలను గౌరవించండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏందో ఈ తనిఖీల గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.